ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటు పెరిగింది. గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దాంతో భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. గోదావరి పరవళ్లు తొక్కడంతో నిన్న 43 అడుగుల వద్ద ఉన్నటువంటి గోదావరి ఈరోజు 48 అడుగులకు చేరింది. దీంతో ఒకటో ప్రమాద హెచ్చరికగా ఉన్నటువంటి దాన్ని రెండో ప్రమాద హెచ్చరికగా మార్చడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఆన్ గ్రౌండ్ నుంచి సైదులు. సునీల్, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలోనే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినటువంటి అధికారులు రెండో ప్రమాద హెచ్చరికకు సంబంధించి 4:20 నిమిషాల్లోనే, అంటే దాదాపు 6-7 గంటల్లోనే పెద్ద ఎత్తున కూడా గోదావరికి వరద పోటెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎగువన కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్తో పెద్ద ఎత్తున కూడా భద్రాచలం గోదావరి వరద ఉధృతి తీవ్రంగా క్రమక్రమంగా పెరుగుకుంటూ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న 27 అడుగులు ఉన్నటువంటి గోదావరి ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో కూడా 48 చేరుకుంది. మరో 4 నుంచి 5 అడుగులు, అంటే దాదాపుగా ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం లోపు కూడా మూడో ప్రమాద హెచ్చరిక అయినటువంటి 52 అడుగులకు గోదావరి చేరుతుందని సిడబ్ల్యూసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి చెర్ల మండలం వీరాపురం ర్యాంపులో దాదాపు 60 మంది లారీ డ్రైవర్లు, కూలీలు కూడా ఇసుక ర్యాంపులకు చిక్కుకుపోయిన పరిస్థితి కనిపింది. వారందరూ కాపాడేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా తెప్ప సహాయంతో అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి వారిని కాపాడేందుకు చెర్ల సిఐ రాజు వర్మ ప్రయత్నం చేశారు. తెప్ప మీద ప్రయాణం చేస్తుంటే త్రుటిలోనే ప్రమాదం తప్పింది. ఆ తెప్ప మొత్తం కూడా తిరగలపడడంతో ఒక్కసారిగా సిఐ లోపలికి గోదావరిలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. అతనికి ఈత రావడంతో ఆ తెప్ప సహకారంతో ఒడ్డుకు చేరుకున్న పరిస్థితి అది కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. క్రమక్రమంగా అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, సారమ్మ బ్యారేజ్ కావచ్చు, ఈ 2 బ్యారేజీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎగువ నుంచి కురిసినటువంటి వరద నీరు కిందికి, అంటే భద్రాచలానికి చేరుకోవడంతో ఒక్కసారిగా భద్రాచలం నుంచి శబరికి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 11,15,282 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సునీల్, ఓకే సైదులు, అయితే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్ చేశారు. కాకపోతే ఈ క్రమక్రమంగా, అంటే 6-7 గంటల్లోనే 5-6 అడుగుల మేర ఎత్తు పెరుగుతున్న క్రమంలో ఈ ప్రవాహం అటు లోతట్టు ప్రాంతాల్లో రియల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? హెచ్చరికలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయా, లేదంటే ప్రజల వద్ద దాకా కూడా వెళ్తున్నాయా? ప్రధానంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో ములుగు, వాజేయుడు, వెంకటాపురం, చెర్ల ప్రాంతాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన జాతీయ రహదారిపై నీరు చేరిపోవడంతో 2 తెలుగు రాష్ట్రాలు, అంటే ఇటు ఛత్తీస్గఢ్కి అటు ఆంధ్రాకి తెలంగాణకి మధ్య వెళ్లాల్సినటువంటి రహదారిని పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయానని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా మొత్తంగా పొడవల సహకారంతో, నాటు పొడవల సహకారంతో వారందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే భద్రాచల పట్టణానికి సంబంధించి, అంటే గోదావరికి సంబంధించి అటు బూర్గంపాడు కావచ్చు, సారపాక ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు కొద్ది ప్రాంతంలోనే మూడో ప్రమాద హెచ్చరిక వచ్చినప్పటికీ కూడా కొంత నష్టం లేకపోయినప్పటికీ అటు రెడ్డిగూడెం దగ్గర మాత్రం లక్ష్మీపురం, రెడ్డిగూడెం దగ్గర మాత్రం నీరంతా రోడ్డుపైకి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాలని ఐడెంటిఫికేషన్ చేయడం, వారు అక్కడ ఉన్నటువంటి వారిని కూడా సురక్షితంగా తరలించాలి అన్న కోణంలో ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఐటీడీఏ అధికారులు కావచ్చు, అటు కలెక్టరేట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం లేకుండా కాపాడేందుకు అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళినప్పటికీ అధికారులు అటు రెవెన్యూ కావచ్చు, పోలీసు సహకారంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కాపాడేందుకు, ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపైన సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. సునీల్, ఓకే సైదులు, థ్యాంక్ యూ.
వచ్చిండయ్యా కాదా బాగా